నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు మామూలుగా మనం ఏ పని చేసినా డబ్బు వస్తుంది. మళ్ళీ ఈ ధనప్రాప్తి లేదా అంటే పుష్కలంగా ఉంటుంది. కానీ ఉండదు. మనం ఇంత సంపాదించాం ₹1,00,000 వచ్చాయి. కానీ 2 నిలకడ రోజులకి ఉండదు. నిలకడ ఉండదు, వెళ్ళిపోతుంది. నిలకడగా డబ్బు ఉండాలి. అది రెట్టింపు కావాలి. డబ్బు ఎప్పుడైనా సంపద పెరగాలి అని అనుకుంటూ ఉంటారు కదా! పెరగాలి అన్నా, నిలకడ ఉండాలి అన్నా ఏం చేయాలంటారు? అసలు ఎందుకు నిలకడ ఉండకపోవడానికి కారణాలేమిటి చెప్పండి? దీనికి ఒక చిన్న కథ చెప్తాను. హ్మ్. ఆ కథ సారాంశం కనుక జనాలకి అర్థమైతే హ్మ్. ఖచ్చితంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చుకుంటారు, బాగుపడతారు. హ్మ్. అర్థం కాలేదు అనంటే ఇక వాళ్ళకి కొంతమందికి చెప్పడం కూడా అనవసరం అని చెప్పి నా ఒక అభిప్రాయం. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా కొన్ని కొన్ని రూపాంతరంలోనే వృద్ధి చెందుతూ ఉంటాయి. హ్మ్. హ్మ్. ఇది ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఎక్కడో ఒకసారి ఏదో ఒక పరిస్థితులలో జరిగేటువంటిదే. హ్మ్. ఆ స్థాయిలో జరగకపోయినా అందులో ఒక విధంలో మాత్రం జరుగుతుంది. హ్మ్. కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా గమనించుకొని ఇప్పుడు చెప్పేటువంటి విషయానికి మన జీవితానికి దగ్గరగా ఉందా లేదా చూసుకోవాలి. అనేటువంటిది ఒక్కసారి గమనించుకొని కనుక వాళ్ళు ఆలోచిస్తే తన జీవితాన్ని తానే మార్చుకోవచ్చమ్మా ఖచ్చితంగా. హ్మ్. అదేమిటి అంటే మన ఆలోచనలు. హ్మ్. మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలి అన్నా, అధమ స్థానానికి వెళ్ళాలన్నా కేవలం మన ఆలోచనే కారణం. ఆలోచన. హ్మ్. ఆ ఆలోచన మనం ఏ స్థాయికి తీసుకెళ్తుంటే అహంకారం వస్తే పతనం అయిపోతాం. హ్మ్. దానికి నేను చెప్పేది ఇప్పుడు. ఓకే. ఒక వ్యక్తి అతనికి ఒంటి మీద రెండే 2 వస్త్రాలు అంటే కౌపీనం అంటుంటారు, గోచి అని. హ్మ్. హ్మ్. ఒకటి ఒంటి మీద ఉంటే ఒకటి దండం మీద ఉంటుంది. ఓకే. అది తప్ప మూడో వస్త్రం అతని దగ్గర ఉండదు. హ్మ్. రోజు భిక్ష ఎత్తుకుంటూ వస్తూ ఉంటాడు. హ్మ్. భగవంతుడికి జాలి వేస్తుంది అతని మీద. హ్మ్. అరే రోజు భగవన్నామస్మరణ చేస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు ఇది తినటానికి కూడా ఏం దొరకట్లేదు వాడికి. హ్మ్. సరే ఇద్దామని అంటుంటే వెంటనే అమ్మవారు అంటుంది, వాడికి ఇంకా యోగ్యత రాలేదు కదా, హ్మ్. నువ్వు ఇచ్చినా దాన్ని వాడు నిలుపుకోలేడు కదా అని అంటే, హ్మ్. నన్ను అడుగుతున్నాడు కదా, తండ్రి ఇవ్వు తండ్రిని అడుగుతున్నాడు కదా, ఇవ్వటం నా నా బాధ్యత. ధర్మం, హ్మ్. నిలుపుకుంటాడు నిలుపుకోకపోతే అతని కర్మం ఓకే. అనుకున్నాడు. హ్మ్. భిక్షాటనకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఆ రోజు వెళ్తే అందరూ కూడా అంత వరిపిండి ఇచ్చారు అతనికి. హ్మ్. అలా కొంచెం ఆ వరిపిండి అంత వరిపిండి అయింది. హ్మ్. ఆ వరిపిండి మొత్తం ఇంటికి తెచ్చుకున్నాడు. హ్మ్. తెచ్చుకొని పైనుంచి కిందకి ఒక కుండ లాంటిది కట్టుకొని, ఓ తాడుతో కట్టుకొని ఆ పిండి మొత్తం అందులో పెట్టుకున్నాడు. ఎందుకనంటే కింద మొత్తం ఎటు చూసినా నీళ్ళే. అంటే హ్మ్. వర్షం వస్తే ఇంట్లో వర్షం పడుతుంది. ఓకే. మొత్తం జల్లులు పడుతుంటుంది ఇదంతా. కింద హ్మ్. పిండి పడితే పిండి మొత్తం తడిచి పాడైపోతుంది కాబట్టి అవును. అవును. అందులో కట్టుకొని అలా పడుకొని ఉన్నాడు. ఈ పైన దండం మీద ఆరేసినటువంటి గోచిని ఇలక తీసుకెళ్తుంది. హ్మ్. ఉన్నది ఒకటే కదా! ఇలక తీసుకెళ్ళి దాని తోలు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని అక్కడ పెట్టుకొని పడుకొని కాలు మీద కాలేసుకొని ఆలోచిస్తుంటాడు ఊర్ధ్వంగా. ఏంటి ఇంత పిండొచ్చింది. హ్మ్. అంతవరకు అంత పిండిని ఎప్పుడు వాడు చూడలా. హ్మ్. అసలు హ్మ్. రోజు ఒక పూట తింటమే గగనం. హ్మ్. అటువంటిది భగవంతుడికి పాపం జాలి కలిగి హ్మ్. అంత పిండి పెట్టి ఆ పిండిని దగ్గర పెట్టుకొని ఒక్కసారి ఊహించుకున్నాడు. ఈ ఎలుక నుంచి నా వస్త్రాన్ని నేను కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే నాకంటూ ఒక సరంజామా, ఒక సైన్యం కావాలి. ఎట్లా? ఈ పిండిని తీసుకెళ్ళి నేను కొట్లో అమ్మేస్తా. హ్మ్. వాడొకంత డబ్బిస్తాడు. ఆ డబ్బులతో ఒక 10 మేకల్ని తెచ్చుకుంటా. హ్మ్. కడుపుతో ఉన్న మేకల్ని తెచ్చుకుంటా. ఒక్కొక్కటి 4 పిల్లల్ని పెడతాయి అవి. ఓకే. 10 మేకలు తెచ్చుకుంటే ఒక 2 నెలలకి నాకు 40 మేకలొస్తాయి. హ్మ్. హ్మ్. ఈ 40 మేకలలో ఒక 10 మేకలను అట్టి పెట్టుకొని 30 మేకలను అమ్మేస్తా. నాకింత ఓకే. డబ్బొస్తుంది. హ్మ్. ఆ హ్మ్. డబ్బుతోటి నేను ఒక 10 ఆవుల్ని తెచ్చుకుంటా. హ్మ్. కడుపుతో ఉన్న ఆవుల్ని. హ్మ్. ఈ హ్మ్. 10 ఆవుల్ని తెచ్చుకుంటే 2 నెలల్లో అవి పిల్లల్ని పెడతాయి. నా దగ్గర 20 ఆవులవుతాయి. హ్మ్. ఈ 20 ఆవుల్లో మళ్ళీ 10 ఆవుల్ని అమ్మేస్తా. నేను మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటా. మంచి బిజినెస్ థాట్స్ వచ్చాయి. బాగా హ్మ్. హ్మ్. అవన్నీ ఆలోచిస్తూ ఈ వచ్చేటువంటి డబ్బులతో ఒక స్థలం కొనుక్కున్నా. హ్మ్. అందులో చిన్న ఇల్లు కట్టుకున్నా. హ్మ్. అక్కడితో అయిపోయింది అక్కడి వరకు. ఓకే. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు కదా! దీపం పెట్టాలంటే ఇల్లాలు కావాలి. పెళ్లి చేసుకోవాలి. అంటే ఆలోచన హ్మ్. ఇలా వెళ్ళి అక్కడ ఆగిపోతే బాగుండేదండి. అవును. ఆగకపోవటం వలన ఎక్స్‌ట్రీమ్ అయిపోయింది చాలా. ఆ! హ్మ్. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. హ్మ్. చక్కగా ఊహ ఇదంతా. హ్మ్. పెళ్లి చేసుకున్నాడు. కోరికలు. పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. చక్కగా భార్య వచ్చింది ఇంట్లోకి. హ్మ్. హ్మ్. భార్య వచ్చింది కదా! మరి ఇంట్లోకి భార్య వంట చేస్తుంటే ఆ అమ్మాయికి తోడు కోసం ఇంకొకళ్ళు ఎవరైనా కావాలి. పని మనిషిని పెట్టేశాడు. హ్మ్. ఇల్లు తుడవడానికి, ఊడవడానికి ఆలోచనలు మాత్రం ఎక్కడ ఢోకా లేకుండా వెళ్ళిపోయాడు. 2 పిల్లలు పుట్టారు. హ్మ్. డే 1లో ఇతను నావు పాలు తీయాలన్నా, ఏం చేయాలన్నా మొత్తం అంతా
చేసుకుంటూ వచ్చి తినేవాడు. అవును. సరే ఈ ఆవుకి పాలు అవన్నీ తినడానికి నలుగురు పాలేరుని పెట్టుకున్నాడు, బ్రహ్మాండంగా ఉంది. ఉమ్. ఒకానొక పీక్ స్టేజ్ వెళ్ళేటప్పటికి ఏంటంటే ఇక అహంకారం అనేటువంటిది ఇక వచ్చేసింది. ఉమ్. ఇది పడుకున్న 20 నిమిషాలు అరగంటలో ఊహలో తలకెక్కింది అహంకారం. ఆ. అహంకారం తలకెక్కేసేసి ఉమ్. ఆలోచిస్తుండగా వీడు ఆవుకి పాలు తీయడానికి వెళ్ళాడు, ఎవరు లేకపోతే. ఉమ్. ఆవుకి పాలు తీసేటువంటి సమయంలో వాళ్ళ పిల్లవాడు, ఇద్దరు పిల్లలు. ఉమ్. ఒక పిల్లనేమో ఇంట్లో ఆమె రాసుకోవడం, ఆడిపించడం, పాలు పెట్టడం ఇది చేస్తుంది. పెద్దవాడు ఏం చేశాడు, గబిక్కిని పరిగెత్తుకుంటూ ఆవు దగ్గరికి వచ్చేసాడు. ఆవు దగ్గరికి వచ్చి ఆవును అటు ఇటు తిప్పుతుంటే గబిక్కిని ఆవు తన్నింది, ఎవరిని పిల్లవాడినా అతన్ని తన్నింది. అయ్యో. ఆ. పాలు మొత్తం కింద పోయినాయి. వెంటనే ఆ ఉక్రోషం, కోపం వచ్చి, వసే దున్నపోత, పిల్లవాడిని వదిలేస్తావు, నేను ఒక్క తంతంతా నీ పుట్టింటికి వెళ్ళిపడతావు అని చెప్పి పెళ్ళమని ఒక తంత అంటాడు. ఉమ్. దేన్ని తన్నాడు? అవును. ఆ ఆవిడ్ని తన్నానని భావించి అప్పటి వరకు కలలో ఉన్నాడు. తన్నేటువంటి విషయంలో రియాలిటీలోకి వచ్చేసి పైన పెట్టిన కొండను తన్నాడు. ఓకే. ఆ కొండలో పగిలిపోయి పిండి మొత్తం కింద పడి తడిచిపోయింది. ఓకే. ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే ఏముంది, ఏం? కళ్ళు తెరిచి నా భార్య నేను తన్నానని చెప్పి కళ్ళు తెరిచాడు. తెరిస్తే ఆ పిండి మూట కాస్త కింద పడిపోయింది, మొత్తం అంతా ఏం లేదు. ఏం లేదు. అప్పుడు అనుకున్నాడు, ఆలోచన చాలా బాగుంది, చాలా బాగుంది, మంచి స్థితికి వెళ్ళా కదా, ఈ తన్నాలి అనే దిక్కుమాలాతులు ఎందుకు రావాలి? ఈ తన్నాలి అనే ఆలోచన అహంకారం, ఈ అహంకారం నాకు ఎందుకు రావాలి? అవును. ఏమీ లేని రోజు నాడు ఎన్నో తన్నులు దెబ్బలు నేను తిన్నగా, ఉమ్. ఇంత సంపాదించేసేటప్పటికి ఆవు వాళ్ళు నన్ను తంతే ఉమ్. నాకు రోషన్ రావాలా అని ఉమ్. అప్పుడు జరిగిన తర్వాత ఆలోచించుకున్నాడు. జరగక ముందే ఆలోచన వచ్చుంటే చాలా ఆ బాగుంది. కళ అక్కడ తాగిపోయేది, బాగుండేది. అవును. అంటే ఆ కళను అనుగుణంగా ఇతను ఈ పిండి అమ్ముకుంటూ జాగ్రత్తగా 1 by 1 ఆలోచన మాత్రం చాలా అద్భుతంగా వేశాడండి. ఎస్. ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా వేశాడు. అలానే జీవితం ముందుకు తీసుకెళ్లేవాడు. అవును. అవును. కానీ చివరిలో ఆ ఒక్క చిన్న మిస్టేక్, అహంకారం మనోబుద్ధి అని చెప్పి మనిషి ఎదక్కపోవడానికి మూలం అహంకారం. ఓకే. నాకుంది, నేను చేయగలను అనేటువంటి ఎప్పుడైతే మనిషికి వస్తుందో ఉమ్. ఉమ్. వెంటనే మనిషి జీవితం అక్కడతోటి పతనం అయిపోతుందమ్మా. అవును. అందుకే నీకు ఎంత సంపాదించిన లక్ష్యం వారు ఎందుకు ఉండదు ఇంట్లో అంటే, నీకు అహంకారం లేదు, ఎదుటి మనిషికి నువ్వు ఒక ముద్ద పెడుతున్నంతసేపు నీకు ఉంటుంది. కానీ ఇంతమంది నీకు సహకారంగా చేస్తే వాళ్ళు ఈ స్థితికి వచ్చిన తర్వాత, వాడెవరో అనేటువంటి స్థితిలో నీకు ఎప్పుడైతే కళ్ళెత్తికెక్కినాయో ఆటోమేటిక్గా నీ యొక్క ఎదుగుదలని నువ్వే తన్నుకున్నావు, ఎస్. కిందకు వచ్చి కింద పడ్డావు. ఎస్. అంతేనమ్మా. అంటే ప్రతి మనిషి జీవితంలో ఇది ఉమ్. ఇటువంటివి నడుస్తాయి. ఉమ్. ఏమీ లేని చోటు నుంచి ఒక స్థాయికి వచ్చి, ఆ స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళి నువ్వెంతరా, దాన్ని ఏదో నడమంత్రపు సిరి అంటారు. ఓకే. పూర్వం నుంచి ఆస్తి పాస్తులు ఉన్నటువంటి వాళ్ళు అలానే ఉంటారు. ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అణిగిమణిగి ఉంటుంది ఉంటుంది. అన్నట్టుగా ఉమ్. ఉమ్. నడమంత్రపు సిరి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్కడా కూడా కన్ను మిన్న అనకుండా నువ్వెంత అని అహంకారంగా తిరుగుతుంటారు. కొంతకాలానికి మళ్ళీ వాళ్ళు అదే స్థానానికి వచ్చేస్తారు. కాబట్టి అంటే ఆలోచన ఎంత గొప్పగా ఉందో ఆచరణ కూడా అదే అదే స్థాయిలో గొప్పగా ఉండాలి. ఉమ్. ఆచరణ వరకు వచ్చేటప్పటికి అహంకారం అడ్డొచ్చింది అనుకోండి, పతనం అయిపోతారు. ఈ ఒక్క విషయాన్ని కనుక ప్రతి ఒక్క మనిషి చాలా జాగ్రత్తగా గ్రహించగలిగితే. జీవితానికి అర్థం చేసుకోగలిగితే ఏ మనిషి కూడా జీవితంలో కష్టపడ్డమ్మా. ఓకే. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు గురువు గారు.